దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. నా తనువన ప్రాణం నీకే ఎపిసోడ్ నెంబర్ 207. మైథిలి బెడ్ మీద కూర్చొని ల్యాప్టాప్లో షేర్ మార్కెట్ వాల్యూస్ చూస్తూ, ఇన్నాళ్ళు నన్ను తింగర్ దానివి అన్నావు కదా కళ్యాణ్, చూడు షేర్ మార్కెట్లో నా ప్రతిభ చూపించుకుంటాను అని అనుకుంటూ ఉంటుంది. చెర్రీ రూమ్లో కళ్యాణ్ చెర్రీకి స్టోరీస్ చెప్తూ జోక్స్ చెప్తూ పడుకోబెడుతుంటాడు. అలా కొద్దిసేపటికి చెర్రీ నిద్రపోతుంటే కొడుకు నుదుటిన ముద్దు పెట్టుకొని దుప్పటి కప్పి లేచి కొద్దిసేపటికి మైథిలి తాగటానికి పాల గ్లాస్ తీసుకొని రూములోకి వస్తాడు. ఇంకా ల్యాప్టాప్ పట్టుకున్న మైథిలిని చూస్తూ, ఇప్పుడు ఆఫీస్ వర్క్ ఏముందని ల్యాప్టాప్ ముందల పెట్టుకున్నావు అని అడుగుతూ దగ్గరకొస్తాడు. కళ్యాణి చూసి కంగారుగా వెబ్సైట్ క్లోజ్ చేసి, ఏమైనా మూవీస్ చూద్దామని ఆలోచనలో ఉన్నాను అంటుంది తడబడుతూ. చూసిన మూవీస్ చాలే, ఇప్పటికే చాలా టైం అయింది, టాబ్లెట్స్ వేసుకొని పాలు తాగి పడుకో అని చేతిలో ఉన్న పాల గ్లాస్ పక్కకు పెట్టి టాబ్లెట్ తీసి తనకి అందిస్తాడు. మైథిలి టాబ్లెట్ వేసుకొని కళ్యాణ్ ఇచ్చిన వాటర్ బాటిల్ అందుకొని వాటర్ తాగి, చెర్రీ నిద్రపోయాడా అని అడుగుతుంది. నేను చెప్పిన కథలు విని ఇప్పుడే నిద్రలోకి వెళ్ళాడు అని తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని పక్కకు పెట్టి పాల గ్లాస్ అందించాడు. నేను ప్రెగ్నెంట్ అని చెప్పి హెవీగా ఫుడ్ పెట్టేస్తున్నావు కళ్యాణ్, ఇప్పుడు పాలు తాగటం అవసరమా అని అడుగుతుంది ఫేస్ ఒక్కలాగా పెడుతూ. అవసరమే, ప్రెగ్నెంట్ లేడీస్కి పాలు చాలా ముఖ్యమైనవి, ఇక మాట్లాడకుండా పాలు తాగు అంటాడు. పాలంటేనే నాకు తాగాలనిపించడం లేదు అంటుంది పాల వైపు విరక్తిగా చూస్తూ. అయితే ఇక నిన్ను ఇలా కాదు, నేను పాత మెంటలోడిలాగా మారిపోయి ఒకప్పుడు నిన్ను కుర్చీకి తాడుతో కట్టేసి ఎలా భోజనం పెట్టాలని చూశానో అలాగే ఇప్పుడు కూడా నేను కుర్చీకి కట్టేసి పాలు తాగిస్తాను అంటాడు. కళ్యాణ్ అలా అనగానే తనని కట్టేసి బలవంతంగా భోజనం కుక్కటం గుర్తు తెచ్చుకొని, అమ్మో వద్దు అని భయపడుతూ గటగట పాలు తాగుతుంటుంది. తను పాలు తాగే స్పీడ్ చూసి కళ్యాణ్ నవ్వుతుంటే క్షణంలో ఖాళీ గ్లాస్ కళ్యాణ్ చేతిలో పెడుతుంది. అది ఇంకెప్పుడైనా నీకు ఏమీ తినాలనిపించకపోయినా తాగాలనిపించకపోయినా నా మెంటల్ వేషాలు గుర్తు తెచ్చుకో, అప్పుడు అవే నీ కడుపులోకి వెళ్తాయి అంటాడు. పో మెంటలోడా అంటుంది చిరుకోపంతో తిట్టి పడుకొని. తన చిరుకోపాన్ని చూసి కళ్యాణ్ నవ్వుతూ లైట్ ఆఫ్ చేసి తన పక్కన పడుకొని నడుము మీద చేతులు వేసి సున్నితంగా దగ్గరికి తీసుకుని, ఇప్పుడు మెంటలోడిని కాదు, రొమాంటిక్ మెంటలోడిని, ఇక నా ఫస్ట్ కోరిక నుంచి మొదలు పెడతాను అంటూ తన పెదవులు అందుకొని ముద్దు పెడుతుంటాడు. ఎనిమి ఆ ముద్దుకి మైమర్చిపోతూ కళ్యాణ్ ప్రేమకి దాసోహం అవుతుంటుంది. అలా మొదటి కోరిక తీర్చుకుంటున్న మధ్యలోనే కళ్యాణ్కి ఏదో గుర్తొచ్చినట్టుగా సడన్గా తన ముద్దుకి బ్రేక్ ఇచ్చి, అన్నట్టు ఎనిమి, నీకిచ్చిన 2 కోర్స్తో ఇన్కమ్ ట్యాక్స్ పే చేసావు కదా అని అడుగుతాడు. ఆ ప్రశ్నకి తడబడుతూ మాటలు వెతుక్కుంటూ ఉంటుంది. అడిగేది నిన్నే ఎనిమి, మర్చిపోయావేమో అని గుర్తు చేస్తున్నాను, ట్యాక్స్ పే చేసావా లేదా అని అడుగుతాడు. చేశాను కళ్యాణ్, అయినా నువ్వేంటి ఇలా రొమాన్స్ మధ్యలో ఆఫీస్ విషయాలు తీసుకొస్తున్నావు అంటూ కావాలని కోపగించుకుంటుంది. సడన్గా గుర్తొచ్చిందని ట్యాక్స్ కట్టడం ఇంపార్టెంట్ కదా, లేదంటే ప్రాబ్లంలో పడతాము, అందుకే ఇలా అడిగానులే అంటాడు. అమ్మో, కట్టలేదంటే కళ్యాణ్కి కోపం వచ్చేదేమో, కట్టానని అబద్ధం చెప్పాను కాబట్టి సరిపోయింది. అయినా అంత ఇబ్బంది వచ్చే వరకు ఎందుకుంటాను, షేర్ మార్కెట్లో వచ్చే లాభాలతోటి త్వరలో ట్యాక్స్ కట్టేస్తానులే అని మనసులో అనుకుంటుంది. ఏంటి ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. తన ఆలోచన నుంచి బయటకొచ్చి నవ్వుతూ కళ్యాణ్ బుగ్గ నొక్కి, ఫస్ట్ కోరికని సగంలో ఆపావు, ఇంకా మిగతా 2 కోరికలు తీర్చుకుంటావో లేదోనని ఆలోచిస్తున్నాను రొమాంటిక్ మెంటలోడా అంటుంది. డోంట్ వరీ, నా కోరికలు తీరాకే నేను నిద్రపోతానులే అంటూ తన పెదవులు అందుకొని ముద్దాడుతూ ఎనిమితో అందమైన రాత్రిని గడపడానికి సిద్ధమవుతాడు. మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ సూర్య వెన్ను విరుచుకుంటూ బద్ధకంగా నిద్రలేచి,
అమ్మో! ఇవాళ లేవటం లేటయిందే. క్రాంతి గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయేసరికి త్వరగా లేవలేదు అని అనుకుని టవల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్తాడు. కొద్దిసేపటికి డ్రైవింగ్ యూనిఫామ్‌తో రెడీ అయి రూమ్ నుంచి బయటికొచ్చి చూసేసరికి సూర్య కోసం క్రాంతి హాట్ ప్యాక్‌లో భోజనం ప్యాక్ చేస్తుంటుంది. అప్పటికే తన పూజ అయిపోయినట్టుగా సాంబ్రాణి సువాసనలు వెదజల్లుతూ సింపుల్ శారీలో క్రాంతి మహాలక్ష్మిలా కనిపిస్తుంటుంది. అందంగా కనిపిస్తున్న ఆ కుందనపు బొమ్మని కనుల నిండా చూసి తన కోసమే క్యారియర్ రెడీ చేస్తుందని సూర్య అర్థం చేసుకోలేక, ఈ క్యారియర్ ఎవరికి అని అడుగుతాడు. అది విని సూర్య బయటికి రావడం చూసిన క్రాంతి సూర్య అడిగిన ప్రశ్నకు కోపంగా చూస్తూ, "ఉమ్, మా ముత్తాతకి పైనుంచి వచ్చి తింటానని చెప్పాడులే" అంటుంది కాస్త వెటకారంగా. తన సమాధానం విని సూర్య నొచ్చుకుంటూ తర్వాత అంతలోనే కాస్త నవ్వుతూ, "పైనుంచి మీ ముత్తాత ఎప్పుడొచ్చి తింటాడో చెప్పు, నేను కూడా ఆయన్ని రిసీవ్ చేసుకుంటాను" అంటాడు. సూర్య వెటకారపు మాటలకి కోపంగా చూసి, "మధ్యాహ్నం టైంకి లంచ్ చెయ్యి, లేదంటే ఆరోగ్యం పాడవుతుంది. పెట్టిన క్యారియర్లో మెతుకు మిగలటానికి కూడా వీల్లేదు" అని ఆర్డర్ వేసింది. "ఓ, ఈ భోజనం నాకేనా?" అంటాడు సంతోషపడుతూ. క్రాంతి అది విని కోపంగా చూసి, "ముందు వచ్చి టిఫిన్ చెయ్యి" అని ప్లేట్లో ఇడ్లీ పెడుతుంది. "ఇంత ఎర్లీ మార్నింగ్ ఇవన్నీ ఎప్పుడు చేసావు క్రాంతి? నేను నిద్ర చెట్టగొట్టుకొని లేవడం ఎందుకు? నేను బయట తినేవాణ్ణి కదా" అంటాడు. "మాట్లాడకుండా ముందు వచ్చి టిఫిన్ చెయ్యి" అని సీరియస్గా చెప్పి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుంటుంది. భార్య ఆర్డర్తో సూర్య ఇంకేమీ మాట్లాడకుండా వచ్చి టిఫిన్ ముందు కూర్చుంటాడు. క్రాంతి వచ్చి అక్కడ వాటర్ బాటిల్ పెడుతుంది. "నువ్వు కూడా కూర్చో, ఇద్దరం కలిసి టిఫిన్ చేద్దాము" అంటాడు. "ప్రతిదానికి నీతో కలిసి కూర్చొని తినడానికి మనమేమి అన్యోన్యమైన దంపతులం కాదు" అని కోపంగా చెప్పి కిచెన్లోకి వెళ్తుంది. "హ్మ్, నా కోసం ఇన్ని చేస్తుంది కానీ చిరునవ్వుతో ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు" అని సూర్య ఫీల్ అవుతూ రుచిగా ఉన్న టిఫిన్ చేస్తుంటాడు. క్రాంతి లోపల కాఫీ కలిపే పనిలో ఉంటుంది. సూర్య టిఫిన్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండగా కాఫీ కప్ తెచ్చి టేబుల్ మీద పెడుతుంది. సూర్య హ్యాండ్ వాష్ చేసుకుని కాఫీ కప్ పెట్టిన తన దగ్గరకు వస్తాడు. "ఆ కాఫీ తీసుకొని తాగు" అంటుంది మొహం తిప్పుకొని. "అదేదో నా చేతికి ఇవ్వచ్చు కదా" అంటాడు. కోపంగా చూసి సింగిల్ స్టెప్తో జారిపోతున్న తన పవిటని పైకి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళబోతుంటే సూర్య తన పైటి కొంగు పట్టుకుంటాడు. అది చూసి క్రాంతి కంగారుతో షాక్ అవుతూ కోపంతో వెనక్కి తిరుగుతుంది. తీరా పవిట కొంగు వైపు చూసేసరికి సూర్య హ్యాండ్ వాష్ చేసుకున్న చేయిని తన పవిట కొంగుతో తుడుచుకుంటూ ఉంటాడు. ఏదో ఉద్దేశంతో పవిట కొంగు గుంజాడు అనుకున్న క్రాంతి అది చూసి ఆశ్చర్యపోతుంటుంది. సూర్య తన వైపు చూసి చిరునవ్వు చిందిస్తూ పవిట కొంగుతో తన హ్యాండ్ తుడుచుకుంటూ, "ఒకప్పుడు ఇలాగే మా అమ్మ పవిట కొంగుతో చేయి తుడుచుకునేవాణ్ణి. ఇప్పుడు మళ్ళీ నీ పవిట కొంగుతో తుడుచుకుంటున్నాను" అంటాడు. "తుడుచుకుంది చాలు" అంటూ కోపంగా సూర్య చేతిలోంచి తన పవిట కొంగుని లాక్కుంటుంది. తన కోపాన్ని చూసి సూర్య చిరునవ్వు చిందిస్తూనే కాఫీ కప్ తీసుకుని సిప్ చేసి, "కాఫీ చాలా బాగుంది" అంటాడు. సూర్య అనదానికి ఏమీ మాట్లాడకుండా మొహం తిప్పుకొని నిలబడి ఉంటుంది. సూర్య కాఫీ తాగి కప్పు పక్కకు పెట్టగానే లంచ్ క్యారియర్ సూర్యకి అందించి, "చెప్పింది గుర్తుంది కదా, టైంకి తిను" అంటుంది. సూర్య కాస్త నవ్వుతూ ఆ క్యారియర్ అందుకొని, "థ్యాంక్ యూ శ్రీమతి గారు, ఆర్డర్ వేశారు కదా, అలాగే తింటాను, బాయ్" అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోతాడు. శ్రీమతి అనందుకు క్రాంతికి కోపం వస్తూనే వెళ్తున్న సూర్య వైపు చూస్తుంటుంది. సూర్య బయటకొచ్చి ఆటో స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. సూర్య వెళ్ళిపోయాక క్రాంతి అక్కడున్న చైర్లో కూర్చొని, "నీ మనసు నీ శరీరం నాకే అంకితం అయిపోయి ఉంటే నిజంగానే మనం అన్యోన్య దంపతులుగా ఉండేవాళ్ళం సూర్య. కానీ విదేశాలకు వెళ్ళి అక్కడ కల్చర్ని ఫాలో అయ్యి నీ శరీరాన్ని ఆ జెస్సీతో పంచుకోవడం అలవాటు పడిపోయావు. నువ్వు నా గురించి ఏమో అనుకుంటున్నావు కానీ నువ్వు మారిపోయి నన్ను ప్రేమించినా సరే
మలినం అయిపోయిన నీ మనసుని, నీ శరీరాన్ని పంచుకోవటానికి నేను ఎప్పటికీ సిద్ధంగా లేను అని అనుకొని బాధపడుతుంటుంది. నేను కూడా ఆఫీస్‌కి వస్తానంటే వినవేంటి కళ్యాణ్ అంటుంది మైథిలి ఆఫీస్‌కి రెడీ అవుతున్న కళ్యాణి చూస్తూ. ఇప్పటికే నీకు బాగా చనువిచ్చి చెడగొడుతున్నానేనిమి. నెలలు దగ్గర పడుతున్నా కూడా ఇంకా ఆఫీస్ అంటావేంటి? ఆఫీస్ వర్క్‌తో నువ్వు అలసిపోతావు. ఏం వద్దు అంటాడు సూట్ వేసుకుంటూ. ప్లీజ్ కళ్యాణ్, నువ్వు లేకుండా ఇంట్లో నాకు ఉండాలనిపించటం లేదు అని మారంగా అంటుంది. కావాలంటే నీకోసం ఆఫీస్ నుంచి ఎర్లీగా వస్తాను కానీ నువ్వు మాత్రం ఆఫీస్కి రావద్దు అంటాడు సూట్ వేసుకొని క్రాఫ్ట్ సెట్ చేసుకుంటూ. ఈ మధ్య అసలు నువ్వు నా మాట ఏది వినడం లేదు మెంటలోడా అంటుంది చిరుకోపంతో. నీ మాట నేను వినడం కాదు, ఎనిమి ఎనిమి అంటూ నేను నిన్ను నెత్తి మీద కూర్చోపెట్టుకుంటున్నాను అనిపిస్తుంది. అసలు నిన్ను కంపెనీ చైర్పర్సన్గా చేయకుండా ఉండి ఉంటే బుద్ధిగా ఇంటి పట్టున ఉండేదానివి. నేను నిన్ను చైర్పర్సన్ చేసి తప్పు చేశానట్టుంది. ఒక తింగర్ దాన్ని కంపెనీ చైర్పర్సన్ చేసినందుకు నిజంగానే నాకు బుద్ధి లేదు అంటాడు. ఓయ్ మెంటలోడా, నన్ను తింగర్ దాన్ని అన్నావంటే ఊరుకోను. నేను కూడా నీ అంత ఇంటెలిజెంట్ పర్సన్ని అని త్వరలో నిరూపించుకుంటాను చూడు అంటుంది గర్వంతో. ఆహా, ఎలా నిరూపించుకుంటావు అని అడుగుతాడు తను చేసిన పిచ్చి పని తెలియక. ఎలా నిరూపించుకుంటానో సస్పెన్స్ అంటుంది నవ్వుతూ. కళ్యాణ్ కూడా నవ్వుతూ తన తల మీద ఒకటి కొట్టి, నువ్వు తెలివైన దానివే, కానీ అప్పుడప్పుడు నీ మైండ్కి పని చెప్పక తింగర్ దానివి అవుతావు అంటాడు. ఆహా, నేను తింగర్ దాన్ని ఎలా చెప్పగలుగుతున్నావు అని అడుగుతుంది. నువ్వు తింగర్ దానివి కాబట్టే మనకి 5 సంవత్సరాలు ఎడబాటు వచ్చింది అంటూ మురిపంగా తన బుగ్గ నొక్కుతూ చెప్తాడు. పో కళ్యాణ్, తప్పంతా నాదే అన్నట్టుగా మాట్లాడతావు అంటుంది చిరుకోపంతో. తన కోపాన్ని చూసి నవ్వుతూ తన నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకొని తన బుగ్గన ముద్దు పెట్టి, రెస్ట్ తీసుకో, ఊరిక అటు ఇటు తిరగకు అని జాగ్రత్తలు చెప్పి మైథిలితో కలిసి కిందికొచ్చి అప్పటికే స్కూల్కి రెడీ అయి వెయిట్ చేస్తున్న చెర్రీని చూస్తూ వచ్చి, టిఫిన్ చేసావా చెర్రీ అని అడుగుతాడు. ఓ, చేశాను డాడ్, ఇప్పుడే రాములమ్మ ఆంటీ తినిపించింది అంటాడు చెర్రీ డైనింగ్ టేబుల్ దగ్గర ఏదో పని చేసుకుంటున్న రాములమ్మని చూపిస్తూ. సరే, ఇక వెళ్దామా అంటాడు కొడుకుని ఎత్తుకొని. వెళ్దాం, కానీ ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చేటప్పుడు పుట్టబోయే చెల్లికి మరికొన్ని బొమ్మలు కొందాం డాడ్ అంటాడు. సరేలే, అలాగే కొందాంలే అని బాయ్ ఎనిమి అని చెప్పి చెర్రీని తీసుకుని వెళ్ళిపోతుంటాడు. బాయ్ కళ్యాణ్, బాయ్ చెర్రీ అంటూ మైథిలి చెయ్యి ఊపుతూ చెప్తుంటే, బాయ్ మైతు మిస్, బాయ్ రాములమ్మ ఆంటీ అంటూ చెర్రీ కూడా చెప్తూ వాళ్ళ డాడీతో వెళ్తుంటాడు. వీడు ఈ మైతు మిస్ అనే వర్డ్ వదిలేసి అమ్మ అని ఎప్పుడు పిలుస్తాడో ఏంటో అని బాధపడుతుంటుంది. అప్పటికి ఇప్పటికీ చెర్రీలో చాలా మార్పు వచ్చిందిలేమ్మా, త్వరలో ఆ పిలుపు కూడా మీరు వింటారులే అంటుంది రాములమ్మ మైథిలికి టిఫిన్ వడ్డిస్తూ. వాడు అమ్మ అని పిలుపు కోసమే నేను వెయిట్ చేస్తున్నాను రాములమ్మ అంటూ వచ్చి కూర్చొని రాములమ్మతో మాట్లాడుతూ టిఫిన్ చేస్తుంటుంది. అదే టైంలో మోహన్ తండ్రితో కలిసి కూర్చొని ఏదో బిజినెస్ విషయాల గురించి మాట్లాడుతూ టిఫిన్ చేస్తుంటాడు. శకుంతల కూడా అక్కడే కూర్చొని బాబుని ఒడిలో కూర్చోపెట్టి వాడికి ఇడ్లీ తినిపిస్తూ ఉంటుంది. మోహన్ టిఫిన్ చేయటం పూర్తి చేసి, నువ్వు తినిపిస్తున్నావేంటమ్మా, బాబు కోసం పెట్టిన ఆయమ్మ ఎటు వెళ్ళింది, కనిపించడం లేదు అని అడుగుతాడు శ్రేయ కోసం చూస్తూ. తలనొప్పిగా ఉంది, కాస్త రెస్ట్ తీసుకుంటానని రూంలోకి వెళ్ళిందిరా, పాపం తనేనా ఎంత పనని చేస్తుంది, నువ్వేమో మొండివాడిగా చెప్తే వినడం లేదు అంటుంది శకుంతల. పని చేయాల్సి వస్తుందని తలనొప్పి అంటూ నాటకాలాడుతుందా అని మోహన్ లేచి తన రూంలోకి వెళ్ళేసరికి శ్రేయ చాప మీద పడుకొని నిజంగానే జ్వరంతో బాధపడుతూ ముసుగు కప్పుకొని వణుకుతూ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు శ్రేయతో మోహన్ ప్రవర్తన ఎలా ఉండబోతుంది, ముగ్గురు జంటల మధ్య ఎలాంటి సన్నివేశాలు రాబోతున్నాయి, అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.